ఇంత మంచి దర్శనం కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేయించిండేమో అనిపించింది మామ. ఏమైందో చెప్తా, వీడియో మొత్తం చూడు. నమస్తే బాయ్స్, అందరు ఎట్లరో మంచిగా ఉన్నారా? 4-5 వీక్స్ నుండి మనం యాదగిరిగుట్టకు పోదాం అనుకుంటున్నాం గానీ అది మధ్యలోనే క్యాన్సిల్ అయిపోతుంది మామ. ఈసారి గట్టి పట్టుదలతోటి అందరం నలుగురం వెళ్ళిపోయినాము. యాదగిరిగుట్టల శామ్ గాన్ ఫ్రెండ్ సంజు ఉంటాడు మామ. మనోడు మాట్లాడి దర్శనం సెట్ చేసిండు. ఏమన్నా దర్శనం అయినుండేనా? గర్భగుడి ముందు ఒక 2 మినిట్స్ కూర్చోబెట్టిరు పంతులు అయితే. మా ముంగట్నే హారతిస్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి మామ. చెప్తున్నా కదా, నిజంగా ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇంత మంచి దర్శనం అవుతుందని అసలు అనుకోలేదు మామ. మస్త్ అయినుండే. ఇక దర్శనం చేసుకుని బయటికి వచ్చేసి కొద్దిసేపు కూర్చొని ఇంకా ఫొటోస్ కూడా దిగినుండే. మంచిగా అనిపించింది మామ యాదగిరిగుట్టలో. ఇక ఆడ నుండి ప్రసాదాలు తీసుకుందాం అని చెప్పేసి కిందికి పోయి ప్రసాదాలు తీసుకుని ఉండే. యాదగిరిగుట్ట లడ్డు ఎంత మందికి ఇష్టమో కామెంట్ లో కామెంట్ చేయరు మామ. ఇక లడ్డు అయితే నవీన్ గారు పనిచేసిండు. ఇక మంచిగా ప్రసాదం తీసుకొని అట్లా కొద్దిసేపు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసిండే. అండ్ ఈ వీడియో యాదగిరిగుట్ట వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయరు మామ. నాకు అయినా కొబ్బరికాయ కొట్టుడు మర్చిపోయినాం. ఇక కిందికి వచ్చేసి హనుమాన్ టెంపుల్ లో కొట్టినుండే. హనుమాన్ టెంపుల్ లో మొత్తం రామ్ రామ్ అని చెప్పేసి రాసేసారు మామ. మంచిగా అనిపించింది. ఆదిత్య గారు బయట చిలక జోష్యం చెప్తారో చెప్పించుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నావు మామ. నాకొద్దు, నువ్వు చెప్పుకోరా అని చెప్పేసి ముచ్చట పెడుతున్నాం. అట్లా నిజంగానే వీళ్ళు కరెక్ట్ చెప్తారంటారా? ఒకసారి కామెంట్ లో మీ థాట్స్ ఏంటిదో చెప్పురు నాకు. ఇక ఆడ నుండి కిందికి వచ్చేసినాం మామ. పోయేటప్పుడు ఆటోలో పోయినుండే మామ. ఒక్కరికి 25 రూపీస్ చార్జ్ చేసిరు. కానీ వచ్చేటప్పుడు ఫ్రీ బస్సే ఉంది. మేము ఫ్రీగా బస్ ఎక్కేసి వచ్చేసినాం కిందికి అయితే. ఇక ఇట్లా మా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా అయితే. ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టుకుంటావు ఉంటాం అలా. ఒక రెడ్ బాయ్.